హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మనం ఉన్నది అందాల కాశ్మీర్లో, అదేనండి శ్రీనగర్. మా ఫస్ట్ డే శ్రీనగర్లో మేము సోన్మార్గ్ ప్రదేశానికి బయలుదేరాం. చూస్తున్నారు కదా, డాల్ లేక్ కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయింది. అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే ఏ స్పాట్స్ మీరు విజిట్ చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ కాశ్మీర్ సిరీస్లో మాకు జరిగిన మంచి అనుభవాలు, అలానే చేదు అనుభవాల గురించి ఈ సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ అంతా మీరు వాచ్ చేసినట్టయితే మీ కాశ్మీర్ ప్రయాణానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా మా ప్రయాణంలో జాయిన్ అవ్వండి. ప్రీవియస్ వీడియోలో మా టన్నల్ ప్రయాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ ఫుల్ డే టైర్డ్ అయిన తర్వాత ముందు రోజు మనం రీచ్ అయ్యాం శ్రీనగర్కి. సో ఫస్ట్ డేనే సోన్మార్గ్కి బయలుదేరామండి. అండ్ కంప్లీట్లీ ఇక్కడ -7 degrees ఉంది నైట్ అయితే. అండ్ మార్నింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. వితౌట్ ప్రాపర్ వింటర్ వేర్ చాలా కష్టం అని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు కూడా ప్రాపర్ వింటర్ వేర్ ఉండాల్సిందే. ఎందుకనంటే -degreesలో ఉంది టెంపరేచర్. అండ్ డాల్ లేక్ కూడా చూసారు కదా, ఫ్రోజన్ అయిపోయింది. చాలా వరకు షికారా రైడ్ కూడా కొన్ని ప్లేసెస్లో క్లోజ్ అని చెప్పుకోవాలి. అండ్ మా ఫస్ట్ డేనే ఇలా ఉంది. మేమైతే చాలా వరీగా ఉన్నాం, ఇంకా ఈ టెంపరేచర్కి మేము తట్టుకోగలమా లేదా అని. మా హోటల్లో అయితే ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అండ్ ప్రాపర్ క్వింట్ సహాయంతో మేము చాలా హ్యాపీగా, అదేనండి బొంత సహాయంతో మేనేజ్ అయ్యాం. బట్ కంప్లీట్లీ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్ స్టోరీ. వింటర్ బూట్స్, గ్లౌజెస్, అలానే -degreeని తట్టుకునే జాకెట్స్ వేసుకున్నట్టయితేనే మేనేజ్ చేయగలరు. అండ్ మేము ముందుగా చెప్పినట్టు మాది ప్రైవేట్ రైడ్. సో మా ప్రైవేట్ క్యాబ్లో మేము సోన్మార్గ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఫస్ట్ స్పాట్ వచ్చి ఫోటో స్పాట్ అండి. ఈ ఫోటో స్పాట్ అనేది చాలా యూనిక్ ప్లేస్. అండ్ మాకు ఫస్ట్ డేలోనే మేము విజిట్ చేసాం. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. చాలా మైనర్ వాటర్ ఫాల్ అని చెప్పుకోలేం. ఆ ఫ్లోని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ప్లేస్ మరేదో కాదండి, గందర్బాల్ ఫోటో స్పాట్. ఈ ఫోటో స్పాట్ని మీరు కూడా చూసి ఎలా మీకు అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మేము శ్రీనగర్లో స్టే చేసిన హోటల్ పేరు హోటల్ 7 Hills. ఈ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇంక్లూడెడ్. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ 7 Hillsలో ఫినిష్ చేసాం. చాలా రీఫ్రెష్ అయ్యామని చెప్పుకోవాలి, ఎందుకంటే హాట్గా ఉంది ఫుడ్. అండ్ డైరెక్ట్గా మేము సోన్మార్గ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఫస్ట్ ఫోటో స్పాట్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ చూస్తున్నారు కదా, ఇరువైపులా డాల్ లేక్ ఎలా ఫ్రోజన్ అయిపోయిందో. మేమైతే ఎప్పుడే షికారా రైడ్కి వెళ్తామా అన్నట్టు చూస్తున్నాం. ఇక్కడ ఉండే హౌస్ బోట్స్ కూడా కొన్ని అయితే బ్లాక్ అని చెప్పుకోవాలి, కొన్ని ఆపరేట్ అవుతున్నాయి. అండ్ 1 day మేము హౌస్ బోట్లో స్టే చేయడానికి కూడా ప్లాన్ చేసాం. కాశ్మీర్ కావాని కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చల్లటి వాతావరణంకి ఒక ఎనర్జీ బూస్టర్ లాంటిది అని చెప్పుకోవాలి. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్ళే దారిలో ఉన్న ప్రకృతి అందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. మంచు కప్పిన పర్వతాలు, వాగులు, పచ్చని లోయలు. అదేనండి, ఇప్పుడు పచ్చదనం ఏం లేదు, మొత్తం మంచుతో కప్పబడింది. తెల్లటి లోయలు చాలా చూడముచ్చటగా ఉంటాయండి. అలానే మనం ఫస్ట్ స్పాట్ అయిన గందర్బాల్ ఫోటో స్పాట్ గురించి మాట్లాడుకున్నట్టయితే శ్రీనగర్ నుంచి ఆల్మోస్ట్ 25 kilometers దూరంలో ఉంది ఈ స్పాట్. ఈ స్పాట్ అనేది చిన్న ఒక పట్టణం కింద చెప్పుకుంటారు ఈ ప్రజలంతా. ఇక్కడ ఏంటంటే చాలా వరకు సెల్ఫీ పాయింట్, అలానే టిక్ టాకర్స్కి మంచి స్పాట్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉంటే ఓకే, లేదు అనుకున్నట్టయితే ఇక్కడ రీల్స్ చేయడానికి చాలామంది ఉంటారు. సో వాళ్ళని ఎవరినైనా మీరు మాట్లాడుకున్నట్టయితే పర్ రీల్ 100 or 200 చార్జ్ చేసుకొని చాలా మంచి రీల్స్ తీస్తారు. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. డెఫినెట్గా ట్రై చేయండి. శ్రీనగర్ టు సోన్మార్గ్ 90 kilometers అండి. ఈ జర్నీలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది. సో ఇది మంచి ఫోటో స్పాట్. అండ్ మీకు కూడా చిన్న బ్రేక్ వస్తుంది. అండ్ ఈ బ్రేక్లో మీరు కాఫీ, టీని ట్రై చేయడం, అదేనండి కవాని ట్రై చేయడం, లేదా హాట్ మ్యాగీని టేస్ట్ చేయడం. చిన్న హోటల్స్ ఉంటాయి, హాట్ మ్యాగీని కూడా మిస్ అవ్వకండి. రీల్స్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు చేసే ముందు వర్క్ని చూసి డిసైడ్ అవ్వండి. కొందరైతే అంత ప్రాపర్గా తీయట్లేదు, బట్ స్టిల్ వాళ్ళు కూడా అలానే 100 or 200 చార్జ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ముందు చేసిన వీడియోస్ని చూసి మీకు నచ్చినట్టయితేనే వీడియోస్ తీసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్యాడీ ఫీల్డ్స్ అండి. అదేనండి మన ఊర్లో పొలాలు అంటాం కదా, ఆ పొలాలు ఇలా అయిపోయి మంచుతో కప్పబడి. ఇవి చూస్తున్నప్పుడు నాకు ఒకటే ఆలోచన, వాళ్ళు పంట అంతా నష్టపోయారు కదా అని.
బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఇది వెరీ కామన్ థింగ్. ఎందుకంటే డిసెంబర్ టు మార్చ్ ఇలానే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మేము వెళ్ళింది డిసెంబర్లో. సో డిసెంబర్లో మరీ హైగా ఉంటుందన్నమాట. అండ్ చూస్తూనే ఉన్నారు కదా. అండ్ వీళ్ళకి ఇక్కడ సాఫ్రాన్ అండ్ వివిధ పంటలు ఈ క్లైమేట్కి తగ్గట్టువే వీళ్ళు వేసుకుంటారు. ఫైనల్లీ వీడియో బిగినింగ్లో మనం మాట్లాడుకున్న ప్లేస్కి వచ్చామండి. ఇదేనండి ఆ ఫోటో స్పాట్. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత హైగా ఉందో. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ ఫోటో స్పాట్ అని చెప్పుకోవాలి మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో. చూసారు కదా ఆ హోర్డింగ్, ఇదేనండి ఆ ఇంపార్టెంట్ ఫోటో స్పాట్. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్లో ఆ వాటర్ ఫాల్ అండ్ చుట్టూ మంచు చూడ్డానికి అయితే చాలా ముచ్చటగా ఉంది. అండ్ నా పర్సనల్ సజెషన్ అయితే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ఎందుకంటే ఫొటోస్ కోసం చాలా వెయిట్ చేయాలి. అలానే మీరు సోన్మార్గ్ వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. సో క్విక్గా ఫొటోస్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడం బెటర్. అండ్ ఇక్కడ ముందుగా చెప్పినట్టు చాలా వరకు టిక్టాకర్స్ అండ్ రీల్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఏవేవో ఆఫర్స్ అండ్ వీడియోస్ చెప్పి మీతో కన్విన్స్ చేయడానికి చూస్తారు. అండ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో మీకు నచ్చినట్టయితే 1 or 2 రీల్స్ తీసుకొని క్విక్గా మూవ్ అవ్వడం చాలా బెటర్, ఎందుకంటే ఇంకా బెటర్ స్పాట్స్ ఉంటాయి మనం వెళ్ళే దారిలో. అలానే సోన్మార్గ్లో కూడా ఇదేనండి గందర్బాల్ ఫోటో స్పాట్. అలానే నెక్స్ట్ వీడియోలో సోన్మార్గ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.